హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, రాహుల్ గాంధీపై దాడి అండి. పరిస్థితి ఉద్రిక్తం. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉమ్మడిగా పాల్గొన్న సభలో హంగామా చోటు చేసుకుంది. జనమంతా ఒక్కసారిగా స్టేజి వైపు దూసుకురావడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నియోజకవర్గం కోసం ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రయాగ్రాజ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లు హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ హెలికాప్టర్లో సభ వద్దకు చేరుకున్న సమయం నుంచి సభకు వచ్చిన వారు హంగామా సృష్టించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జనం దూసుకురావడంతో ల్యాండింగ్కు ఇబ్బంది ఏర్పడింది. అతి కష్టం మీద ఎలాగోలా ల్యాండ్ అయ్యి స్టేజ్ పైకి రాహుల్ చేరుకున్నారు. సో ఈ క్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండగా భారీ గేట్లు ధ్వంసం చేసి మరోసారి జనాలు స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో గందరగోళం మధ్యలోనే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించేశారండి. సో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని, యూపీఓలో ఈసారి బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ భాగస్వామికి అయితే మద్దతు ఇవ్వడానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. సో ఇక్కడ అభ్యర్థిని 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపివ్వాలనేది పిలుపునిచ్చారు. కాగా సభలో ఏర్పడిన గందరగోళానికి పోలీసుల వైఫల్యమే అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. సభికులను అదుపు చేయడంలో వారు విఫలమయ్యారని అయితే విమర్శిస్తూ ఉన్నారు.